మా పిల్లలు ఉన్నారే, అయ్యి బాబోయ్ మా పిల్లలు అంటే మా పిల్లలు కాదండి, మా స్కూల్ పిల్లలు. నేను స్కూల్ టీచర్ కదండి. వాళ్ళు అడిగే ప్రశ్నలు వాళ్ళ గమ్మత్తుగా ఉంటాయండి. మొన్నప్పుడు ఈ భూమి వదిలేంట అన్నారు. ఏమన్నమాట నాకే తెలియదు. అందుకని ఇంటికి వెళ్ళి అన్ని తెగేశారండి. కాబట్టి అట్లా అనుకున్నారు బుక్సే. ఇప్పుడు వాళ్ళు చెప్తాను చూడండి, కమ్మి తింటాడు కదా. Good morning, teacher. Good morning, good morning. Thank you, teacher. అరే మొన్న ఎవడో నాకు ఎవరో భూమి బరువు ఎంత అని అడిగాడు. నేనే టీచర్. భూమి బరువు 5.972 into 10⁻24 kgs రా. టీచర్ బరువు మన మనుషులతో కలిపా మనుషులు లేకున్నానా? థ్యాంక్ యూ టీచర్. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ మాత్రమే గౌతుంది టీచర్. అంటే మన ఎగ్జామ్ లో నేను ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ వైజాగ్ రాసింది, అదేమో అమరావతి రాసింది. అందుకనే చేంజ్ చేసి టీచర్ ప్లీజ్. టీచర్ చేంజ్ చేయకండి టీచర్. నేను చేంజ్ చేస్తే మళ్ళీ నా మార్కులు పోతాయి టీచర్. కావాలంటే తాను చేంజ్ చేసుకోండి, ఈసారి ఉంచేయండి. టీచర్ చేంజ్ చేయండి టీచర్. చేంజ్ చేయకండి టీచర్ ప్లీజ్ టీచర్. చేంజ్ చేయకండి. శ్రద్ధగా చదువుకోవాలన్నా ఫ్యూచర్ బాగుంటుంది. అయినా ఏ పనైనా ఇష్టంగా చేస్తే ఎప్పుడు ఏది కష్టంగా ఉంటుంది. టీచర్ మీరు చెప్పారు కదా ఇష్టంగా చేస్తే కష్టంగా ఉండదని. ఇప్పుడు టూత్ పేస్ట్ నుంచి పేస్ట్ బయటికి తీసి ఆ పేస్ట్ మీద లోపల పెట్టండి టీచర్ ఇష్టంగా. నీకే వస్తాయి కూర్చో. ఒక 4 స్టార్స్ పేరు చెప్పరా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, న్యాచురల్ స్టార్ నాని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఓకే నా పేరు మంగతాయండి. ఇట్స్ ఓకే. ఖయాలు మేడం ఏంటి మేడము? నా ఏజ్ చాలా తక్కువ. కాల్ మీ అక్క. ఓకే అంటే మరి మీరు ప్రిన్సిపల్ కదండి. నేను కాల్ మీ ప్రిన్సిపల్ అక్క. ఓకే ఈ వయసులో ఉన్నాను అక్క. ఓకే మేడం ప్రిన్సిపల్ అక్క. థ్యాంక్ యూ. ఎందుకు ఏంటి మేడం ఇలా వచ్చారు? అవునబ్బా నేను ఎందుకు వచ్చాను? గుర్తొచ్చింది. ఈరోజు మన స్కూల్కి ఇన్స్పెక్షన్కి డిఓ గారు వస్తున్నారు. అందుకని నేను వీళ్ళందరినీ ప్రిపేర్ చేయించాలి కదా. బి అలర్ట్. ఓకే అందుకని నేను ముందుగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరందరూ ఆన్సర్ చేయాలి. ఓకే ఓకే ఏయ్ పాపా గెట్ అప్. ఇది చూడు, నీ దగ్గర 4 చాక్లెట్లు ఉన్నాయి అనుకో. దానిలో నువ్వు నాకు 2 చాక్లెట్లు ఇచ్చావనుకో. అప్పుడు నీ దగ్గర ఏమి ఉంటాయి? 4 ఉంటాయి మేడం. అదేలాగా నేను మీకు ఇవ్వను కదా మేడం. ఓకే ఇలా అర్థమైంది అన్నమాట. సరే సరే, ఐ విల్ చేంజ్ ద క్వశ్చన్. నీ దగ్గర 4 చాక్లెట్లు ఉన్నాయనుకో, నేను మరో 4 చాక్లెట్లు నీకు ఇచ్చాను అనుకో. అప్పుడు ఎన్ని ఉంటాయి? మళ్ళీ 4 ఉంటాయి మేడం. అదేలాగబ్బా. ముందు పిల్లకి ఇవ్వలేదు కదా మేడం. ఇవ్వండి మేడం. ఓకే యూ షట్ అప్ తెంగరి పిల్ల. నమస్కారం. నా పేరు మంగతాయండి. నేను ఈ స్కూల్ టీచర్ అండి. ప్రిన్సిపల్ మేడం సార్. అక్క ఈజ్ మిస్సింగ్. ప్రిన్సిపల్ మేడం. నమస్తే సార్. నమస్తే. పిల్లలు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. రెండు రెళ్ళు ఎంత? ఏంటండి క్వశ్చన్? నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? చెప్పండి, సమాధానం ఏంటి? ఇప్పుడు చెప్పు. 2 రెళ్ళు ఎంత? ఏంటి ఎలా చెప్తాడు సమాధానం?
అంటే మీ టీచర్లు పిల్లలకి ఇలాంటి చేస్తున్నారన్నమాట స్కూల్లో. మరి ఇదిగో అసలు నువ్వు ఊరుకో సార్. మరేమో రే నువ్వు లేదు ఇక్కడికి రే. ఈ స్కూల్ స్టాఫ్లో నీకు ఎవరంటే బాగా ఇష్టం? సార్ నాకు రంగదారు సార్. అంతేదరా? అంటే అతను అంత మంచి స్టాఫా ఏంటి? ఎవరిద్దరు? ఏ టీచర్? నేను చెప్తాను సార్. చెప్పు. మా స్కూల్లో రంగతాత అంటే ఆఖరి నిమిషంలో బెల్ల కొడతారు కదా, ఆయన రంగతాత. ఆయన వెళ్ళగొడితేనే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి మాకు ఆయన అంటేనే ఇష్టం. అంటే మీ స్కూల్లో ఇలాంటివి ఉన్నాయన్నమాట. అయ్యా వెరీ స్ట్రిక్ట్. మీకు తెలుసా ఇటువంటి వెళ్ళి చేశారంటే చాలా గొడవలు అయిపోతాయి. నేను అసలే స్ట్రిక్ట్ టీచర్. అంటే మా రంగతాతండి గంట అని వినిపిస్తే చాలండి, టైం పాడు లేకుండా ముందు వెనక చూడకుండా కొట్టేస్తారండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనేం చేస్తానండి? ఉంటానండి. బాయ్. పిల్లలు వెళ్ళిపోయారు, టీచర్ వెళ్ళిపోయింది, మరి నేనుంటే ఏం చేస్తాను?